హలో. హలో అస్మా. గుడ్ మార్నింగ్. నేను లైవ్‌లో ఉన్నా. అచ్చా! సో, కేవీఆర్ అన్నను అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ గూడా వెళ్లి కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది గదా! అసలేం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేసిర్రు? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంట? ఆ! యాక్చువల్లీ ఏమైందంటే, హ్మ్. ఇంతకు ముందు గూడా సేమ్ సీన్ రిపీట్. ఆ! కాకపోతే అప్పుడు మేమందరం అలర్ట్‌గానే ఉన్నాం. ఆ నియర్ బై ఉండడం వల్ల ఒకరం వెళ్ళేసి మీడియా వాళ్ళంతా వెళ్ళి హ్మ్. మేమందరం వెళ్ళి అప్పుడు అడ్డుకున్నాం. ఓకే. అదేంటి ఆయన రెడ్ బుక్కు అన్న అసలు భూత్ పదమే మాట్లాడలేదు. హ్మ్. అలాంటిది మీరు అక్రమంగా ఎట్లా అరెస్ట్ చేస్తారంటే, లేదు మాట్లాడిండు ఇట్లా కేసు పెట్టిర్రంటే వీడియో చూస్తే తీరా అసలు ఏ భూత్ పదం లేదు దాంట్లో. ఓకే. లేకపోయేసరికి అప్పుడు మేమందరం రివర్స్ అయ్యేసరికి వీడియోస్ తీసేసరికి వాళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు ఏపీ పోలీసులు. హ్మ్. అయితే నిన్న ఏం జరిగిందంటే, ఆ కోర్ట్‌లో కేసు నడుస్తుంది వాస్తవానికి. హ్మ్. హియరింగ్‌కి ఈయన అటెండ్ అవ్వలేదు కోర్ట్‌కి 2 టైమ్స్ అటెండ్ అవ్వలేదు. అట్లా అని చెప్పేసి ఆ డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఇగ థర్డ్ టైమ్ తీసుకొని ఎళ్ళిర్రు. అది కూడా ఆ అరెస్ట్ వారెంట్ నోటీస్ ఇవ్వాలి గదా! వైఫ్‌కి. అవును. ఇవ్వకుండా ఇవ్వకుండా ఆయన మూడో అంతస్తులో ఉంటారు. టెర్రస్ పైన. హ్మ్. అక్కడి నుంచి గొంతు పట్టుకొని ఈడ్చుకొని వచ్చిర్రట కిందికి. ఆ హ్మ్. వీడియో చూస్తున్నాం మనము. హ్మ్. అక్కడ బండ్లు అంటే కూడా ఓన్లీ మేము వెళ్ళేసరికి ఆంధ్ర లేదండి. పోలీసులే వచ్చిర్రా? తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు కలిసొచ్చిర్రా? అక్కడికైతే ఇంటి దగ్గరికి ఆంధ్ర పోలీసులే ఎళ్ళిర్రు. హ్మ్. ఆయనను బరాబరా ఈడ్చుకొనొచ్చి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తీసుకొనొచ్చిర్రు. హ్మ్. తీసుకొనొచ్చి అక్కడి నుంచి ఈమె అడ్డుకునే ప్రయత్నంలో ఇక్కడ మన పోలీసులు, తెలంగాణ పోలీసులు ఈమెను లాగిర్రన్నట్టు. హ్మ్. జెంట్స్ అక్కడ ఇంటి దగ్గర జెంట్స్ లాగిర్రు బాగా. అవును. ఒక్క వీడియోస్ లేడీ చూస్తున్నాం అవన్నీ. కానిస్టేబుల్ అన్నా ఉండాలి గదా! హ్మ్. ఎవ్వరు లేరు. లేకపోయేసరికి ఈమెనే అడ్డుకుంటే ఆమెను గూడా ఎక్కడంటే అక్కడ ముట్టుకొని అసభ్యంగా ప్రవర్తించి ఘోరంగా అసలు ఆమె ఫోన్ తీసుకొని ఎళ్ళిర్రు వదినది. హ్మ్. కేవీఆర్ అన్న వాళ్ళ వైఫ్ ఫోను తీసుకొని ఎళ్ళిర్రు. అది నా ఫోన్ అంటే గూడా వినట్లేదు. హ్మ్. అట్లే తీసుకొని ఎళ్ళిర్రు. ప్రెజెంట్ గూడా ఆమె ఫోను వాళ్ళ దగ్గరనే ఉంది. హ్మ్. ఇంకొకటి వాళ్ళు సివిల్ డ్రెస్‌లో వచ్చిర్రు. అసలు వాళ్ళు పోలీసులా కాదా గూడా తెలీదు. ప్లస్ సివిల్ ఆ! డ్రెస్‌లో వచ్చిర్రు. పోలీస్ వ్యాన్‌లో గూడా రాలేదు. పోలీస్ వ్యాన్ రాలేదు. హ్మ్. టీఎస్ నంబరే ఉంది. హ్మ్. అక్కడిదాకా ఇంకెట్లెళ్ళిర్రో తెలీదు. హ్మ్. ఆయన గురించి ఇంకా ఏముందో గూడా ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లున్నారో గూడా తెలీదు ప్రెజెంట్ అయితే. ఎక్కడికి తీసుకెళ్ళిర్రో కోర్ట్‌లో ఏమన్నా సబ్మిట్ తెలిసిందా? ఇన్ఫర్మేషన్ ఏమన్నా? ఏపీకి బొబ్బిలికి అన్నారు మరి. హ్మ్. అది అంటే మనోళ్ళు తెలుసుకుంటే తెలిసింది ఆ విషయం గూడా. హ్మ్. తర్వాత ఈ వదిన వీళ్ళంతా సరూర్ నగర్ పిఎస్‌కొస్తే అక్కడ గూడా మన పోలీసులు ఎంత దారుణం అంటే హ్మ్. నేను, రామన్న ఇంకొక నలుగురం జర్నలిస్టులం పోయి అడిగితే ఫస్టు హ్మ్. ఇక్కడికెవ్వరు రాలేదన్నారు. హ్మ్. ఎస్ఐ ఎస్ఐయే అంటున్నారు. ఇక్కడికెవరు రాలేదన్నారు. రాలేదనేసరికి మళ్ళీ సరూర్ నగర్ నుంచి మేము చైతన్యపురి పిఎస్‌కెళ్ళినాం. అక్కడి నుంచి ఎల్బీ నగర్ పిఎస్‌కెళ్ళినాం. హ్మ్. ఇట్లా ప్రతి పోలీస్ స్టేషన్ తిరుగుతూనే ఉన్నాము. కనీసం వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. నిజంగా వీళ్ళు ఆంధ్ర పోలీసులా, తెలంగాణ పోలీసులా అర్థం కావట్లేదు గానీ, ఇంత కోఆపరేషన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లరా మనుషుల్ని? అసలు వీళ్ళని తీసుకెళ్ళలేదు. పోలీసులు అనడం కంటే, వీళ్ళు రాజకీయ నాయకుల కింద పనిచేసే తొత్తులనమాట వీళ్ళందరూ గూడా. తొత్తులసలు హ్మ్. ఇంత ఇప్పటిదాకా ఇప్పుడు 24 గంటలు, 12 గంటలు జరుగుతుంది గదా! 12 గంటలయింది గదా! మరి హ్మ్. హోంశాఖ మంత్రి, తెలంగాణలో ఉండే హోంశాఖ మంత్రి, అలాగే మంత్రి మండలిలో ఉన్న మహిళలు ఎందుకు మాట్లాడట్లేదు? సీతక్క ఎందుకు మాట్లాడట్లే? కొండ సురేఖ ఎందుకు మాట్లాడట్లే? హ్మ్. కనీసం మహిళలన్న సానుభూతన్నా ఉందా? హ్మ్. ఆయనను పట్టుకుపోయిర్రు. సరే. ఇప్పుడు తన భార్య ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటా కూర్చుంది. ఆమెనన్నా పరామర్శించాలి గదా! ఆమెతోనన్నా మాట్లాడాలి గదా! హ్మ్. అవును ఎట్లుంది పరిస్థితి అని. ఒక్కరు కూడా ఇప్పటిదాకా స్పందన లేదు. హోంశాఖ చేతగానితనంగా ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి? హ్మ్. హోంశాఖ పదవి ఏంది? హోంమంత్రిగా తను ఏం బాధ్యతలు వ్యవహరిస్తున్నారు? హ్మ్. ఇటు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్. అటు హోంమంత్రిగా ఫెయిల్. అసలు మీరు ఏం చేస్తున్నారు ఆ పదవులు పెట్టుకొని నా డౌట్. నైట్ అంత దాష్టికం జరిగితే గూడా ఇప్పటిదాకా స్పందించలేదు రేవంత్ రెడ్డి. సరే అంటే ఒకవేళ, తెలంగాణ ఒకవేళ హియరింగ్‌కి వెళ్ళకపోయినా గూడా ఫస్ట్ ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులకి నోటీస్ ఇవ్వాలి గదా! ఇట్లా కేవీఆర్ అనేటాయన అటెండ్ అవుతలేరని. అట్లేమన్నా అటెండ్ నోటీసులు అవుతలేరని ఇచ్చిర్రంటనా? ఇవ్వలేదు. హ్మ్. వాళ్ళకి వాట్సాప్‌లో పంపించిర్రట. మేము అది గూడా అరెస్ట్ వారెంట్ ఉన్నట్టు ఏమన్నా నోటీస్ ఉందా మీ దగ్గర అంటే అది గూడా ఇవ్వలేదు. హ్మ్. ముందు అడిగితే ఇవ్వలేదు. తర్వాత సరే మీ అనుమతి లేకుండా తీసుకెళ్లిర్రు గదా! ఎట్టి పరిస్థితుల్లో తను మన తెలంగాణ బార్డర్ దాటొద్దు. హ్మ్. ఖచ్చితంగా మీరే తనని జాగ్రత్తగా తీసుకురావాలని మేమందరం గట్టిగా అరిచేసరికి హ్మ్. అప్పుడు భయపడి లేదు మాకు వాట్సాప్ చేసిర్రు చూడండి అని చెప్పేసి అప్పుడు వాట్సాప్ చేసి చూపిస్తున్నారు. హ్మ్. ఇంత దారుణమా? ఒక తెలంగాణ బిడ్డని పట్టుకుపోతుంటే పోలీసులు ఎంకరేజ్ చేసి దగ్గరుండి పంపించిర్రు. హ్మ్. ఆ కరీంనగర్ పిఎస్‌ఓలు మొత్తం.
మరి ఇప్పుడు మళ్ళీ కావాలనే. తెలంగాణ జర్నలిస్టులు మొత్తం కలిసి కేవీఆర్‌ని తీసుకెళ్ళేందుకు కేస్ పెట్టిర్రా? ఇంకో విచిత్రం ఏందంటే అవును. హ్మ్. మొత్తం తెలంగాణ పోలీసులే దగ్గరుండి కేసు పెట్టిచ్చిర్రు. దగ్గరుండి కేసు వాళ్ళు పెట్టినా దాన్ని బలోపేతం చేసింది మాత్రం తెలంగాణ పోలీసులే. హ్మ్. ఇంకొకటి నైట్ రావణ్‌ని కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ప్రశ్నిస్తే నెక్స్ట్ మాకు కూడా ఈ డేంజర్ ఉంది. మాకు కూడా ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబుని, లోకేష్‌ని అంటే ఏమన్నా మాట దొర్లినా, ఏమన్నా అన్నా ప్రశ్నించిన వాళ్ళనంతా వీళ్ళు థర్డ్ డిగ్రీలు చేయడము, కేసులు పెట్టడం చూస్తున్నాం మనము. హ్మ్. ఫస్ట్ కేవీఆర్ అన్న, నైట్ రావణ్ అన్న కూడా అరెస్ట్ అయ్యారట. హ్మ్. అన్న ఇప్పుడు నెక్స్ట్ మా మీద కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేమైతే ఇంతటితో వదిలేయం. ఎందుకంటే పోనీది ఆ సందర్భం వచ్చింది మాట్లాడడము చెంపపెట్టుగా ఉంటది అన్నట్టు మేము మాట్లాడితే, ప్రశ్నించినందుకు ఈరోజు జర్నలిస్టులనే మీరు వాళ్ళ గొంతులనే అణిచేసే ప్రయత్నాలు చేస్తే, ఇంకా మా తరపు నుంచి ప్రశ్నించే సామాన్యులు ఎవరు? హ్మ్. ఎవరు మాట్లాడతారు? సో, ఎవరు మాట్లాడాలి? మనకు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టర్. హ్మ్. హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేనిది మనమందరం ఒక విషయం ఏం ఆలోచించాలంటే, హోమ్ హ్మ్. మినిస్టర్ పర్మిషన్ లేనిది ఆంధ్ర పోలీసులు ఇక్కడికి రాగలుగుతారా? ఖచ్చితంగా రాలేరు. హోమ్ మినిస్టరు యాక్సెస్ ఇచ్చినందుకే వచ్చిర్రు. హోమ్ ఏపీ మినిస్టర్‌కి వాళ్ళు ఏపీ ఏపీ హోమ్ మినిస్టర్ వాళ్ళకి దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకుంటేనే కదా అంత డేర్‌గా వచ్చి తీసుకుపోయిర్రు. ఏపీ నాయకులకి హ్మ్. ఎప్పుడైనా తెలంగాణ తలుపులు తెరిచుంటాయి. హ్మ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో. హ్మ్. ఖచ్చితంగా తెరుస్తాయి. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. అది అర్ధరాత్రా ఎప్పుడా అనేది సంబంధం లేదు. హ్మ్. ఏంటి ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఏమన్నా అయితే ఇంతకు ముందే థర్డ్ డిగ్రీ చేసిర్రు. ఎన్ని లాకప్ డెత్ కేసులు అవును. చూస్తలేం మనము. ఈ మొన్నటికి మొన్న ఒకటి జరిగాయాడ. మళ్ళీ ఈ కేసుని ఏం చేద్దాం అనుకుంటున్నా. నైట్ ఇట్లా తీసుకెళ్లిర్రు 12:30కే ఒక న్యూస్ వచ్చింది. ఏపీ బార్డర్‌లో ఇట్లా ఒకటి షూటర్ అటాక్ జరిగింది. ఇట్లా ఒక వ్యక్తిని కాల్చి చంపేశారని. ఎంత భయపడతారు చెప్పండి ఆ కుటుంబం? అవును. ఫ్యామిలీ మెంబర్ అసలు ఏం జరుగుతది అనుక్షణం ఇంతకు ముందే నేను వాళ్ళ వైఫ్‌తో గూడా మాట్లాడడం జరిగింది. ఆమె గొంతులో ఇప్పటికి ఆ భయం అనేది అట్లనే ఉండిపోయింది. ఇప్పటికి గూడా ఆ భయం. భయం పోలేదన్నమాట ఆమెకి. చాలా భయపడుతుంది. చాలా. ఇప్పుడు ఎవరమైనా మనం ఆ టైం దాకా 12, 2 గంటల దాకా చెప్పేసొస్తాం. తర్వాత అనుక్షణం బాధపడేది తనే కదా! అవును. 24 గంటలు ఎవరు చూసుకుంటా ఉండలేరు. కానీ ఆ బాధని, ఆ నొప్పిని భరించేస్తాను. కానీ ఖచ్చితంగా మా వంతు ఎంతైతే అంత ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మా సైడ్ నుంచయితే ప్రశ్నల వర్షం అయితే మానదు. హ్మ్. ఇట్లా అణచివేస్తే ప్రశ్నించరు, వీళ్ళ నోళ్లు నొక్కేస్తే మాట్లాడరు అనుకుంటున్నారు గానీ, రోజులు దగ్గర పడ్డాయి వాళ్ళకి. కూటమి ప్రభుత్వానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హ్మ్. రోజులు దగ్గర పడ్డాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, రేవంత్ రెడ్డికి ఏం జెప్పాలనుకుంటున్నారు? మన తెలంగాణ పోలీసులకి ఏం జెప్పాలనుకుంటున్నారు? ఇంత దాష్టీకం చేసిన వీళ్ళకి మన డిమాండ్స్ ఏంటి? అసలు మీరేం జెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు ఒక హోం మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా అన్ని పదవుల్లో రేవంత్ రెడ్డి అనేటోడు అన్‌ఫిట్. ఆయన అసలు అర్హుడు కాదు. హ్మ్. ఆయన ఆయన క్యారీ చేయలేడు ఇలాంటి పదవిని. ఆయన వల్ల కాదు. ఆయన పాలన చేత గాని ఒక దద్దమ్మ, ఒక హ్మ్. అసమర్థుడు. కాబట్టి అలాంటోని చేతుల్లో ఈ పదవులు పెట్టి విలువైన పదవులు, చాలా విలువైన పదవులు. ఎందుకంటే హోంమంత్రి అంటే ఒక రక్షణ తెలంగాణకి. హ్మ్. అలాంటి రక్షణ కవచాన్ని పెట్టుకున్నాడు. ఈయనేమన్నా కర్ణుడు అనుకుంటున్నాడా? రక్షణ అనేది కర్ణునికి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలకు గావాలి. అట్లాంటిది ఆయన మాత్రమే రక్షణ కవచం పెట్టుకున్నాడు. అలాగే విద్యాశాఖని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇట్లాంటోడు అన్‌ఫిట్. రాజకీయాలకు కూడా అన్‌ఫిట్. నాకు ఇప్పుడిప్పుడే అర్థమైతుంది. ఒక విద్యాశాఖ మీదనే నేను ఇన్ని రోజులు ఇచ్చినా గానీ, హోం శాఖగా కూడా ఈయన అన్‌ఫిట్. ముఖ్యమంత్రిగా కూడా రాజకీయాలకే ఈయన అన్‌ఫిట్ అని నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే మహిళా సాధికారత అన్నారు హ్మ్. తెలంగాణలో. హ్మ్. మహిళలు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుకుంటా, కన్నీళ్లు పెట్టుకుంటా మేము తిరుగుతే మహిళా సాధికారత ఎక్కడుంది? హ్మ్. ఎక్కడుంది మహిళా సాధికారత చెప్పండి. మీ ప్రభుత్వం మహిళా సాధికారత ఎక్కడుందో నాకు చూపించండి. అంటే మీరు ఆ! పవన్ నిజంగా కళ్యాణ్‌నే క్వెషన్ చేస్తారా? పవన్ కళ్యాణ్ క్వెషన్ చేస్తే రేవంత్ రెడ్డి ఇట్లనే ఉంటాడు మరి. అవునా? హ్మ్. మాకు తెలీదు మరి. ఇప్పుడు అట్లనా? నువ్వు కేవీఆర్ అన్నని టచ్ చేస్తావా? కేవీఆర్ అన్నని, రావణ్ అన్నని టచ్ చేస్తే కూడా మేమొస్తాం. హ్మ్. మేమొస్తాం. మమ్మల్ని టచ్ చేస్తే ఇంకొకడు పుట్టుకొస్తాడు. హ్మ్. ఏమనుకుంటున్నారు అంటే మా గొంతులు అణిచివేస్తే ఇక్కడితో ఆపేస్తే ఇంకెవరు రారనుకుంటున్నారా? హ్మ్. మా ముందు తరాలను అణిచివేస్తేనే మేమొచ్చినాము. మమ్మల్ని అణిచేస్తే మా తర్వాత తరాలొస్తాయి. యెస్. నెక్స్ట్ వచ్చేటోళ్ళు కూడా రెడీగా ఉంటారు. హ్మ్. ప్రశ్న అనేది ఎప్పటికీ ఆగదు అనుకుంటున్నారేమో. ఈ భూమి, గాలి, నీరు, నిప్పు పంచభూతాలు మొత్తం
అదేమంటారు వాటి క్రమం జరుగుతున్నంత కాలం ఖచ్చితంగా ప్రశ్న అనేది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఆ ప్రశ్న ఖచ్చితంగా ఉంటది. అది మా రూపంలో అయినా, ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ రూపంలో అయినా ప్రశ్న మాత్రం బతికే ఉంటది. థ్యాంక్ యూ ఆస్మా. థ్యాంక్ యూ సో మచ్.